మన లైఫ్లో మనం ప్రతిరోజు కోరుకునేది ఏంటి అంటే ఎదుటి వ్యక్తుల నుంచి ఒక రెస్పెక్ట్ అనేది మనం ఆశించడం నిజము. అది జరుగుతుంది, జరగాలి. ఎందుకు అంటే మనం ఉన్నటువంటి ఏ స్థానంలోనైనా, అది ఇల్లు కావచ్చు, ఆఫీస్ కావచ్చు, బయట సమాజం కావచ్చు, మనం చేసేటటువంటి మంచి అనేది గమనించి మనకు అప్రిషియేషన్ అనేది ఇవ్వడం మనం కోరుకునేటటువంటిది, ప్రతి ఒక్కరికి ఇష్టమైనటువంటిది. ఎవరైనా కొద్దిమందిని చూస్తే మనం లైఫ్ టైం సమాజంలో ఒక గొప్ప పేరు కోసమే పాకులాడుతూ తన లైఫ్ను తను కోల్పోతూ ఉంటారు. అంటే అందరూ నన్ను గొప్పనాలి, అందరూ నన్ను గొప్పనాలి అని మనం పక్కన వాళ్ళ కోసం, వాళ్ళ చూపు కోసం, వాళ్ళు మన మీద ఫోకస్ చేస్తూ ఉన్నారా లేదా అని ప్రతి మూమెంట్ వాళ్ళ కోసమే మనం లైఫ్ లీడ్ చేయడం అవసరం లేదు. కానీ కనీసం ఒక స్కేల్ మెయింటైన్ చేయాలి. మనం చేసేటటువంటి పనిని ఎవరైనా రెస్పెక్ట్ చేస్తూ ఉన్నారా లేదా, మన విలువను గుర్తిస్తూ ఉన్నారో లేదా, మన అవసరాన్ని ఎదుటి వాళ్ళు గమనిస్తూ ఉన్నారా లేదా అనేటటువంటి విషయం మాత్రం కంపల్సరీ అందరికీ అవసరమే, ఉండాలి కూడా. అలా మనకు విలువ లేనటువంటి దగ్గర మనం ఎంత పని చేసినా, 365 డేస్ వాళ్ళ కోసమే లైఫ్ లీడ్ చేసినా, లాస్ట్కు మాత్రం మనకు ఒక గుర్తింపు అనేది దొరకని దానికి బదులు మనం చాలా పశ్చాత్తాపడాల్సింది వస్తుంది. అంటే ఇలాంటి వాళ్ళ దగ్గర మనం వర్క్ చేసాము, ఇలాంటి వాళ్ళతోన కలిసి బిజినెస్ చేసాము, ఇలాంటి వాళ్ళతోన కలిసి జర్నీ చేసాము అనేటటువంటిది ఏదో ఒక టైంలో మన మనసు మనల్ని చాలా బాధిస్తుంది. అలా కాకుండా మన గుర్తింపును, మనం చేసేటటువంటి పనిలో గుర్తింపును గుర్తించినప్పుడు, మనకు రెస్పెక్ట్ ఇచ్చినప్పుడు, మనకు తగిన స్థానాన్ని కల్పించినప్పుడు మాత్రమే మనం ఆ ప్లేస్లో ఉండాలి, లేదా వచ్చేసేయాలి బయటికి హ్యాపీగా. అది కాకుంటే మనం చేసేటటువంటి పని ఇక్కడ కాకుంటే ఇంకో దగ్గర కూడా మనం చేయగలం, చేస్తాం, అంతకంటే బాగా కూడా బెస్ట్ అవుట్పుట్ ఇవ్వగలం. అలా కానప్పుడు మాత్రం ఆలోచించేయండి. నేను ఇక్కడే ఉంటాను, ఎక్కడేసిన గొంగలి అంటే అక్కడే ఉంటాను, అదే పని చేస్తాను, నా పని నేను చేసుకుని వెళ్తాను, వాళ్ళు గుర్తించకపోని అవసరం లేదు, నాకు శాలరీ పెరగకపోని అవసరం లేదు అంటే అది మన చేతకంతనం అవుతుంది. ఇక్కడ ఒక స్మాల్ స్టోరీ చూద్దాం. ఒక యజమాని షాప్ క్లోజ్ చేస్తున్నటువంటి టైంలో ఒక కుక్క ఫాస్ట్గా పరిగెత్తిందంట. ఏంటి ఈ టైంలో ఈ కుక్క ఇక్కడికి వచ్చింది అని చూసేలోపు ఒక చిన్న సర్కుల్ పట్టీ రాస్తారు కదా, ఒక పేపరు, బ్యాగు, 2 నోట్లో కనిపించాయంట. సరే ఓకే, 1 మినిట్ ఆగి ఆ కుక్క చేతిలో నోట్లో ఉండేటటువంటి ఆ పేపర్ తీసుకొని ఆ బ్యాగ్ తీసి పక్కన పెట్టేసి ఆ లిస్ట్ అంతా చదివి దాన్ని ఓకే చేసేసి బ్యాగ్లో పెట్టి మళ్ళీ యాజ్ యూజువల్గా కుక్కకి నోటికి తగిలిస్తాడంట. నోటికి అందించిన తర్వాత ఆ కుక్క పరుగున వెళ్ళి ఎక్కడైతే తను వెళ్ళవలసినటువంటి బస్సు స్టాపింగ్ ఉందో అక్కడ బస్ స్టాప్ దగ్గర ఆగి ఉందంట. ఆ బస్సు రాగానే ఆ నెంబర్ చూసుకొని బస్సు ఎక్కేసింది. ఇవన్నీ గమనిస్తూ వెనకాల షాప్ ఓనరు వెనక వెళ్తూ ఉన్నాడంట. వెళ్ళిన తర్వాత అక్కడ మళ్ళీ ఎక్కడ దిగాలనో అక్కడ దిగేసి డైరెక్ట్గా వాళ్ళ యజమాని ఉండేటటువంటి ఇంటికి వెళ్ళి 4-5 సార్లు డోరు కాల్తో లాక్ చేస్తుందంట. కానీ పట్టించుకోడంట, తను నిద్రపోతూ ఉంటాడు, పట్టించుకోడంట. అవుని ఇది కొద్దిసేపు వెయిట్ చేసి బ్యాక్ సైడ్ వెళ్ళి బెడ్రూమ్ దగ్గరికి విండోని లాక్ చేస్తుందంట. అప్పుడు ఆ ఇవన్నీ గమనించి ఈ షాప్ ఓనర్కి ఎంత అద్భుతం కదా, ఎంత తెలివి కదా, ఎంత డెడికేషన్ కదా, ఎంత తన టైము ఏ విధంగా సేవ్ చేసుకుంటుంది చూడు, ఎంత స్పీడ్గా తనకు అప్పచెప్పినటువంటి పనిని, తన రెస్పాన్సిబిలిటీని తను ఫుల్ఫిల్ చేస్తుంది చూడు అని ముచ్చట పడిపోతూ ఉంటాడంట దాన్ని చూసి. అదే టైంలో ఆ ఇంట్లో నుంచి ఓనర్ బయటకు వచ్చి డోర్ ఓపెన్ చేసి కాల్తో ఒక్క తన్ను దంతాడంట కుక్కని. అది చాలా దూరం వెళ్ళేసి పడిపోతుందంట. పడిపోయినప్పుడు ఆ ఓనర్ వచ్చి, ఏమైంది మీకు, అది చేసినటువంటి తప్పేంటి, ఎందుకు దాన్ని అలా కొడుతూ ఉన్నారు, అది నీకు మంచి పనే కదా చేసింది అని చెప్పంటే ఆ ఓనర్ ఇచ్చేటటువంటి సమాధానం ఏంటి అంటే, కుక్కను పెంచేటటువంటి ఓనరు, దీనికి నేను చాలాసార్లు చెప్పాను, ఈ వారంలో ఇది 4వ సారి, ఎప్పుడు బయటికి వెళ్ళేటప్పుడైనా కీ పట్టుకొని వెళ్ళు, నన్ను డిస్టర్బ్ చేయొద్దు అని చెప్పాను, కానీ నన్ను డిస్టర్బ్ చేసింది, అందుకే నేను కొట్టాను అంటాడంట. ఆ కుక్క చేసేటటువంటి ఆ పనిని షాప్ ఓనరు గుర్తించాడు, దాని యొక్క బలాన్ని, దాని యొక్క విశ్వాసాన్ని. కానీ ఆ ఇంట్లో ఉండేటటువంటి ఆ కుక్కకు ఉండేటటువంటి విశ్వాసాన్ని ఆ ఓనరు గమనించలేకపోయాడు.
అంటే మనకు విలువ లేని దగ్గర ఎంత ఇన్ టైంలో కానీ, ఎంత విశ్వాసంతో కానీ, ఎంత డెడికేషన్తో కానీ వర్క్ చేసినా కూడా అక్కడ మనకు ఉండేటటువంటి ఉపయోగం ఉండదు, గుర్తింపు ఉండదు, ఒక సాటిస్ఫాక్షన్ ఉండదు, ఒక హ్యాపీనెస్ ఉండదు. మనకు రావాల్సినటువంటి క్రెడిట్స్ ఏవి కూడా మనం తీసుకోలేము. అలాంటప్పుడు అలాంటి స్థానాలు గమనించి అక్కడి నుంచి దూరం జరగడమే మన లైఫ్లో మనకు మనం ఇచ్చుకునేటటువంటి రెస్పెక్ట్. వాళ్ళ యజమానికి తెలియలేదు కుక్క యొక్క వాల్యూ ఏంటి అని. ఎందుకంటే అది అక్కడే పడి అక్కడే ఉండి బయటికి పోకుండా తన పని చేసి పెడుతుంది కాబట్టి వాల్యూ తెలియలేదు. ఒక్కసారిగా ఈ షాప్ ఓనర్ చూసి ఇంత అద్భుతమైనటువంటి కుక్క, ఎంత అదృష్టవంతులో కదా యజమాని అనుకుని కుక్కను ఫాలో అయ్యి అతనికి తెలిసింది దాని యొక్క గొప్పతనం. కాబట్టి మన గొప్పతనాన్ని ఎవరైతే గమనిస్తారో వాళ్ళకు దగ్గరగా ఉండడానికి, మీ వాల్యూని మీరు నిలబెట్టుకోవడానికి ప్రయత్నించండి. థ్యాంక్ యూ.